హాయ్ అండి, వెల్కమ్ టు టెర్రస్ ఫార్మ్. ఇది మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్. నేను మీ కిషోర్ ధనికుల. ఈ వీడియోలో చూసేది ఏంటంటే మనం ఈ ఇండోర్ ప్లాంట్స్ని ఎలా పెంచుకోవచ్చు, వాటి వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇది ఇక్కడ జేడ్ ఉంది. జేడ్ బాగా ఈజీ మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. మన పాత వీడియోస్ కూడా చూపించాం జేడ్ ఎంత బాగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అని. ఇది కాకుండా మనకి ఇది అలోవెరా మొక్క ఉంది కదా, అలోవెరా మొక్కను కూడా మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. జేడ్, అలోవెరా, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ, మళ్ళీ అరికా పామ్ ఉంది, మళ్ళీ లక్కీ బ్యాంబూ. సో ఇలాంటి మొక్కలన్నీ కూడా మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, ఆక్సిజన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఆర్నమెంటల్ పర్పస్ కూడా బాగా అనిపిస్తాయి ఇవి పెట్టుకోవడం వల్ల. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా నేను ఈ టైప్ ఇస్తున్నాను ప్లాంట్స్ని ఎంకరేజ్ చేయడానికి. చూసారా, జేడ్ ప్లాంట్ మనం చాలా ప్రాపగేట్ చేసుకున్నాం. స్నేక్ ప్లాంట్ కానీ, జేడ్ ప్లాంట్ కానీ, అలోవెరా కానీ ఇది ఈజీగా ప్రాపగేట్ అవుతాయి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇవన్నీ మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి, వీటి గురించి వరి అవ్వకర్లా. మన టైం లేకపోయినా కూడా వన్స్ ఇన్ అవైల్ వాటర్ పోసి సరిపోతుంది. సో మనకి ఈ ప్రాబ్లం కూడా లేకుండా ఏంటంటే సెల్ఫ్ వాటరింగ్ పాట్ వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ కింద మనకి ఒక ట్యాంక్ లాగా ఉంది, చిన్న ట్యాంక్ లాగా. సో ఈ ఎక్సెస్ వాటర్ని దీంట్లో దిగుతాయి. దిగినప్పుడు ఈ ప్లాంట్ ఈ వేర్లు కూడా కిందకి వెళ్తాయి కాబట్టి ఇది లాక్కుంటుంది. ఆర్ క్యాపిలరీ యాక్షన్ వల్ల కూడా ఈ వాటర్ పైకి వెళ్తాయి, పైకి వెళ్ళి ఈ ప్లాంట్స్ రూట్స్కి సప్లై చేస్తాయి ఈ వాటర్ని. సో చూసారా, సో ఇది ఎషవేరియా. సో ఈ మొక్కలన్నీ మనం చూసేవన్నీ కూడా ఇలాంటివే. ఇది జేడ్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ మనం ఈ కొమ్మని తీసి పెట్టినా కూడా ఈజీగా డెవలప్ అవుతుంది. ఈ మన ఇంట్లో ఏ కార్నర్లో పెట్టుకోవచ్చు అండి. మనం మీకు టీపాయ్ ఉంటే హాల్లో టీపాయ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బాత్రూంలో వెంటిలేటర్స్ ఉంటాయి కదా, వెంటిలేటర్ పెట్టుకోవచ్చు. మినిమం లైట్ వస్తే చాలు, వీటికి ఎక్కువ కూడా అవసరం. ప్లస్ మీకు ఇంకా కిచెన్లో అక్కడ స్పేస్ ఉంటే పెట్టుకోవచ్చు. జేడ్ ప్లాంట్స్ ఉన్నాయి, కట్ చేశాను. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక మట్టి తీసుకున్నాం కదా, ఇది కాంపోస్ట్. మనం ఇంట్లో వెజిటబుల్ వేస్ట్ అంతా తయారు చేసే కాంపోస్ట్. సో ఇదంతా కాంపోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లైట్గా మాయిశ్చర్ ఉండాలి దాంట్లో. సో వెజిటబుల్ వేస్ట్ వేసినాక మట్టితో కప్పేసి దాని మీద కొంచెం లైట్గా మీరు వాటర్ చల్లుతూ ఉంటే అప్పుడప్పుడు మంచి బ్లాక్ గోల్డ్ కాంపోస్ట్లో తయారవుతుంది. ఈ కాంపోస్ట్లో మనకి ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, కంటికి కనిపించినాయి. అవి ఏం చేస్తామంటే ఈ మెటీరియల్ అంతా డీకంపోజ్ చేస్తాయి. ఈ మన ఫుడ్ వేస్ట్ ఏదేసామో దాన్ని డీకంపోజ్ చేసి మంచి మాన్యూర్ లాగా కాంపోస్ట్లో తయారు చేస్తాయి. సో ఇది చాలు మన మొక్కలకి, ఇంకేమీ అవసరం. మీరు గార్డెనింగ్ చేసేవాళ్ళు అయితే ఒక స్టేజ్లో మీకే తెలుస్తుంది. మళ్ళీ మనం కొనక్కర్లేదు, మొక్కలు రిపీటెడ్ కొనక్కర్లా, ఉన్న వాటితోనే మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూసారా, అలోవెరా ఏం చేశానంటే మన కింద ఈ ట్యాంక్లా పెట్టాను, కట్ చేసిన బాటిల్ని. సో ఇది సరిపోతుంది, వాటర్ మనం పోయేకర్లా. సో ఇది ఎప్పుడైతే పెద్దది అవుతుందో అలోవెరా, అప్పుడు మనం చేంజ్ చేద్దాం ఈ పాట్ని కానీ కంటైనర్ కానీ. సో చూసారా జేడ్ ప్లాంట్ ఎలా ఉందో. సో ఇక్కడ ఒకటి చూపిద్దాం అనుకున్నాను మీకు. ఈ జేడ్ ప్లాంట్ ప్రత్యేకత చూసారా, లక్కీ జేడ్ అంటారు. ఇది ఇంటికి చాలా మంచిది, సెంటిమెంట్ కూడా, ప్లస్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా, ప్లస్ ఆక్సిజన్ బాగా ఇస్తుంది మీకు. చూసారా, ఇది ఆకు. ఈ ఆకులో నుంచి ఇంకా 2 ఆకులు వచ్చేసినాయి. సో స్లోగా స్టెమ్ వస్తుంది ఇక్కడ, చూడండి క్లోజప్లో చూడండి, స్లోగా స్టెమ్ వస్తుంది ఇక్కడ. ఈ స్టెమ్కే రూట్స్ ఉన్నాయి, చిన్న రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రూట్స్ నుంచి, ఈ ఆకులో నుంచి రూట్స్ వస్తున్నాయి, మళ్ళీ రూట్స్ నుంచి మళ్ళీ ఇంకో మొక్క తయారవుతుంది. సో అంత బ్యూటీ, అంత అడ్వాంటేజ్ అండి ఇది జేడ్ ప్లాంట్ వల్ల. సో మనం దీన్ని కూడా ఇప్పుడు ప్రాపగేట్ చేద్దాం. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర విక్స్ ఉన్నాయి, అంటే ఈ తాళ్ళు ఉన్నాయి కదా, ఈ తాడు దీంట్లో వేయటం వల్ల ఈ వాటర్ అయితే కింద ఏది ఉంది ట్యాంక్లో అది పైకి లాక్కుంటుంది ఈ తాడు వల్ల. సో సపోజ్ ఇది ఉంది, ఈ కంటైనర్ తీసుకున్నాను, కొన్ని స్టోన్స్ కూడా వేసాను నేను. మీకు కొంచెం బాగుండాలి అంటే చూసారా, స్టోన్స్ ఇక్కడ గవ్వలు స్టోన్స్ పెట్టాను, లుక్ బాగుంటుంది, అందంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ తాడుని మీరు ఇట్లా కింద వేసేసేయండి. ఈ కింద వేసి ఇక్కడ మన కంటైనర్ ఉంటుంది కదా, ఈ కంటైనర్ దీంట్లో టచ్ చేసి చూడండి. సో అది పైకి క్యాపిలరీ యాక్షన్ వల్ల వాటర్ పైకి వచ్చేస్తాయి. ఒకేసారి వాటర్ని కిందకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం నేను ఈ రాళ్ళు పోస్తున్నాను ఇక్కడ. సో ఇది ఈ తాడు ఉంది కదా, ఈ తాడులో పెట్టేసేద్దాం. ఏ కంటైనర్ మీరు సెల్ఫ్ వాటరింగ్ పాట్ తయారు చేసుకోవాలి అంటే కింద ట్యాంక్ అయితే ఉందో దాంట్లో దారం వేసేసి, తాడు వేసేసి, పైన కాటన్ తాడు ఉంటుంది కదా, పైన పెట్టేసి ఉంటుంది. సో స్లోగా వాటర్ కింద నుంచి పైకి వచ్చేస్తాయి. ఈ చివరి ఆకులు తీసేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇది వెళ్ళి మట్టిలో కలిసిపోతాయి కాబట్టి గ్యాప్ ఎక్కువ లేదు. చివరి ఆకులు తీసేసి దీన్ని నేను దీంట్లో ప్లాన్ చేస్తాను. సో ఫస్ట్ కొంచెం నార్మల్ మట్టేస్తున్నాను. పైన కొంచెం కాంపోస్ట్ వేస్తాను మనం తయారు చేసుకుని. మెయిన్గా మనకు మొక్కలు కావాల్సి మీకు తెలుసు కదండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఈ డ్రై లీవ్స్లో నుంచి, ఈ కాంపోస్ట్లో నుంచి అబండెంట్గా మొక్కకి నైట్రోజన్ అందుతుంది. అది అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క, వేర్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. సో తర్వాత మనకు కావాల్సింది ఫాస్ఫరస్ ఎలా వస్తుంది, బోన్ మీల్లోంచి ఫాస్ఫరస్ వస్తుంది. మీకు బోన్ మీల్ పౌడర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు రాక్ ఫాస్ఫేట్ ఉంది, దాంట్లో కూడా ఫాస్ఫరస్ వస్తుంది. మూడోది పొటాషియం ఎలా వస్తుందంటే మనకి ఈ బనానా పీల్స్ ఉన్నాయి కదా, బనానా పీల్ నుంచి పొటాషియం వస్తుంది. సో జనరల్గా మన ఇంట్లో కాంపోస్ట్ ఏదైనా వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్ పీల్స్ ఏ వేస్ట్ ఉన్నా కూడా కాంపోస్ట్ తయారు చేసుకుంటే బ్లాక్ గోల్డ్ ప్లస్ సరిపోతుంది మనకి, సెపరేట్గా ఎక్కడ కొనుక్కోకర్లా. సో ఇది రెడీ అయిపోయింది. ఇది అయిపోయిన కొంచెం వాటర్ వేసేస్తాం. సో ఇది చూడటానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ జేడ్ ప్లాంట్ చూడండి ఎలా ఉంది,
లాస్ట్ టైం మా ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళి ఇదే ఇచ్చాను గిఫ్ట్గా కలిసినప్పుడు. సో ఇది మనకి ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. గ్రీనరీని ఇంక్రీజ్ చేయాలి, అందులో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మొక్కలు పెంచుకోవాలి వాళ్ళ ఇంట్లోనే. ఈ చిన్న చిన్న మొక్కలు ఏంటంటే ఇంట్లో పెట్టుకుని అందంగా ఉంటాయి. సో ఏదో ఒక మూల పెట్టేసుకుని బాగుంటుంది. ఆకులో నుంచి ఒక మొక్క తయారవుతుంది, అంతా బ్యూటిఫుల్. ఇంకెక్కడ ఎందుకంటారు మనం కొనాల్సిన అవసరం లేదు కదా. చిన్న చిన్న మొక్కలు ఏంటంటే ఇంట్లో పెట్టుకున్న ఇండోర్ ప్లాంట్స్ బేసికల్లీ కానీ స్ట్రెంత్ ఉండదు కాబట్టి మీరు చిన్న చిన్న స్టిక్స్ పెట్టి ఈ విధంగా సపోర్ట్ చేస్తే మంచిది. ఇప్పుడు కాన్సెప్ట్ అంటే సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి. సో మీకు టెన్షన్ లేదు, మీరు ఊరినా కూడా ఇన్ కేసు కింద కంటైనర్ ఉంది కాబట్టి దాంట్లో వాటర్ స్టోర్ అవుతాయి కాబట్టి ఈ విధంగా మీరు పోసి వెళ్ళినప్పుడు కింద నుంచి లాక్కుంటారు అనమాట మొక్క. సో మీ డెకరేషన్ చూసారా గవ్వలు కూడా పెట్టాను. సో గవ్వలు కూడా బ్యూటిఫై చేస్తుంది ఇంకా ఈ పాట్ని. సో మొక్కలు ఎంత బ్యూటీ అంటే ఇప్పుడు ఇవన్నీ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు కూడా నేను పారేలా, ఈ ఆకులు కూడా తెచ్చేసి దీంట్లో వేసేసి. సో చెప్పాను కదా నైట్రోజన్ బాగుంటుంది ఫుల్గా దీంట్లో. సో ఏది వేస్ట్ లేదండి, మీ గార్డెన్లో ఉండే ఐటమ్స్ అన్ని పనికి వస్తాయి. వేస్ట్ ఐటమ్స్ అన్ని గార్డెన్లో మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. దీంట్లో చేస్తాను. సో ఇప్పుడు డ్రై లీవ్స్ కూడా మనకి ఒక కాంపోస్టు, ఆవు పేడ, ఈ డ్రై లీవ్స్ ఉన్నాయో ఇవన్నీ మంచి నైట్రోజన్ సప్లై చేస్తాయి మొక్కలకి, దాని ఎదుగుదలకి బాగా హెల్ప్ చేస్తాయి. సో అట్లా పెట్టేసి పెట్టి వాటర్ పోస్తూ ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్గా మట్టిలో కలిసిపోద్ది. సో ఇప్పుడు దీన్ని రెడీ చేస్తాను నేను, దీంట్లో పెడదాం మొక్క. కొంచెం మట్టి కొంచెం కాంపోస్ట్ మిక్స్ చేస్తాను, ఏం లేదు ఇక్కడ. ఇది ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది కదా. కొంచెం లైట్ వచ్చే పెట్టి చాలు మీ ఇంట్లో ట్యూబ్ లైట్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఆ లైట్ కూడా. మరి డార్క్ ప్లేస్లో కాకుండా ఎలా ఉంది తప్ప ఎవరు చూసినా కూడా అబ్బా సూపర్గా ఉంది కదా ఈ మొక్క, ఎక్కడ ఇచ్చారంటారు. సో జేడ్ ప్లాంట్స్ చాలా ఈజీ అండి ప్రాపగేట్ చేయడం. జేడ్ ఒకటి గుర్తుపెట్టుకుని, జేడ్ ఒకటి, అలోవెరా ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇది డంకేన్ అంటారు. ఒకసారి మా ఫ్రెండ్ ఒక 3 years బ్యాక్ ఒక 2 కొమ్మలు ఇచ్చాడు, దీనికి వేరు కూడా వస్తుందా. ఎంత బాగుంటుందంటే ఇది డంకేన్ మొక్క. మీకు పిక్చర్స్ కూడా పెడతాను, ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి. ఇది చూసారా, ఇది కొమ్మ, ఇంకో కొమ్మ దాని నుంచి కొమ్మలో నుంచి మళ్ళీ కొత్త మొక్క వచ్చేస్తుంది. సో ప్రాపగేషన్ ఉంటుంది చాలా ఈజీ. చూసారా కొమ్మలో నుంచి వేరు వచ్చేసింది, చూసారా ఆ వేరులో నుంచి మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది. సో ఎంత ఈజీ అనమాట, దీన్ని ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కల్ని పెంచుకోవడం అంత ఈజీ. మీకు ఏంటంటే ప్యాషన్ ఉండాలి అంతే, టైం కూడా అవసరం లేదు. మీకు ప్యాషన్ ఉంటే టైం ఆటోమేటిక్గా మీకు వస్తుంది, మీరు చూసుకుంటారు టైం కూడా. సో ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో మీకు కావాలి అంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. మీకు మంచి ఎయిర్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఉంటుంది. మీరు నైట్ నిద్రపోతున్నా కూడా ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది. చూడటానికి కూడా అందంగా ఉంటుంది ప్లేస్ అంతా. అదండి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెర్రస్ ఫార్మ్. ఇది మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్. Subscribe and like Terrace Farm.